గేమ్ చేంజర్ సినిమా ఈరోజు గ్రాండ్గా రిలీజ్ అయింది. సినిమా పైన కొంచెం టాక్ అయితే కొంచెం అటు ఇటు మిక్స్డ్ టాక్ నడుస్తుంది. బట్ కొంతమంది అయితే మూవీ పర్లేదు బాగుంది అంటున్నారు. బట్ ఎక్కువగా ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేసిన విషయం ఏంటంటే ఈ మూవీలో వాళ్ళు వెయిట్ చేస్తున్న సాంగ్ అయితే లేదని తెలుస్తుంది. ఖచ్చితంగా అసలు ఈ సినిమా మీద ఒక హైప్ ఫస్ట్ క్రియేట్ అయిందంటే నానా హైరాణ సాంగ్ తోని. ముఖ్యంగా ఈ సాంగ్ కి ఒక ప్రత్యేకమైన కెమెరాలు పెట్టడం కానీ అంటే అదంతా విజువలైజేషన్ కానీ చూపించిన విధానం చూస్తే అరే ఈ సాంగ్ కోసమైనా ఖచ్చితంగా మనం వెళ్ళాలి. అండ్ ముఖ్యంగా చూసుకుంటే ఈ 2024 ఇయర్స్ లో అంటే రిలీజ్ చేసిన ఇయర్స్ లో చూసుకుంటే సాంగ్ రిలీజ్ చేసిన ఇయర్ లో ఇయర్ మొత్తం కూడా బెస్ట్ మెలడీ సాంగ్ అనే విధంగా ఈ సాంగ్ ని ప్రతి ఒక్కరు కూడా అనుకున్నారు. ప్రశాంతంగా వినడానికి కావచ్చు అండ్ అదే విధంగా ఎవరైతే ప్రేమలో ఉన్నారో వాళ్ళ కోసం కావచ్చు. సో ఇంత రకంగా ఇంత మంచి హిట్ అయిన సాంగ్ ని సినిమా నుంచి తీసడానికి కారణాలు ఏంటి అని చాలా మంది కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ అన్నప్పుడు ఖచ్చితంగా రివ్యూస్ అనేవి ఇస్తూ ఉంటారు. సో అక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా సాంగ్ గురించి ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే మేము స్టార్టింగ్ నుంచి కూడా రామచార సాంగ్ కావచ్చు, జరగండి కావచ్చు, దోప్ సాంగ్ కావచ్చు, ఇవన్నీ మాస్ లెవెల్లో ఉన్నాయి. ఆ సాంగ్స్ పక్కన పెట్టేస్తే అటు విజువల్స్ పరంగా ఈ సాంగ్ పైన హైప్ ఎక్కువ క్రియేట్ చేశారు. అలాగే వాళ్ళు రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్ లో కూడా విజువల్స్ చాలా బాగా కనిపించారు. ఇంకో విషయం ఏంటంటే రామ్ చరణ్ గారు ఇంకొంచెం స్టైలిష్ లుక్ లోనో చాలా గ్లామరస్ గా కనిపించారు. సో ఫ్యాన్స్ కూడా ఏంటంటే ఈ పిక్చరైజేషన్ వాళ్ళు అన్నారు ఇది ఒక డిఫరెంట్ కెమెరాతో ఇది ఒక కాస్ట్లీ కెమెరా అని కూడా చెప్పారు. విజువల్స్ కూడా చాలా బాగుంటాయని చెప్పారు. సో ఫ్యాన్స్ ఏమనుకున్నారంటే ఓకే ఇది బిగ్ స్క్రీన్ మీద చూస్తే బాగుంటాయని చెప్పి వాళ్ళు కూడా ఫిక్స్ అయ్యారు. బట్ సడన్ గా అదే ఆ 3 సినిమాలు ఓకే మాస్ లెవెల్లో మంచి డాన్స్ కావచ్చు, మంచి ఊపున్న సాంగ్స్. సో ఈ మంచి మెలడీ సాంగ్ ని ఎందుకు తీసేశారు? ముఖ్యంగా ఈ సినిమాలో ఓన్లీ సాంగ్స్ కే 75 కోట్లు ఖర్చు చేశారనే విధంగా చెప్పారు. సో అంత భారీ ఖర్చు పెట్టి సినిమాలో ఒక సాంగ్స్ చేసినప్పుడు ఆ సాంగ్స్ ని ఎందుకు తీసేశారు అంటే ఈ రోజు టీం వాళ్ళు కూడా కొన్ని విషయాలు చెప్తారు. ఎట్లా అంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ సాంగ్ ని మాత్రం తీసేయాల్సి వస్తుంది అని అంటున్నారు. అంటే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని ఇన్ని రోజుల పాటు ఏం చేశారు? సో ఇన్ని రోజుల పాటు మీరు ప్రమోషన్స్ అని ఈవెంట్స్ అని బిజీగా ఉన్నారు. ఆ టీం వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? మరి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాటిని సర్చ్ చేయాలి కదా. డ్యూరేషన్ బట్టి సో అడ్జస్ట్ చేయడం కోసం అని చెప్పి డ్యూరేషన్ కూడా ఏముందండి, ఇప్పుడు టోటల్ సినిమా ఎంత 2 hours 45 minutes. మాక్సిమం సినిమా ఎంత ఉంటుంది? 3 hours ఉంటుంది. ఈ ఒక్క సాంగ్ ఎక్కువ అవుతుందా? మా అంటే ఒక 3 minutes సాంగ్ ఉండొచ్చు. అది కలిపితే ఎంత వస్తుంది? సాంగ్స్ ప్లేస్ చేయాలంటే కరెక్ట్ అయిన సీన్స్ లేకపోయినా అనుకోండి ఆ సాంగ్ ప్లేస్మెంట్ అనేది మిస్ మ్యాచ్ అయిపోయి ఆడియన్స్ కనెక్షన్ మిస్ అయిపోతారు మూవీ పైన. సో అలా జరగకూడదు అని చెప్పి అప్పుడప్పుడు కొంతమంది ఏంటంటే సాంగ్స్ కొంచెం అంటే వాళ్ళు షూట్ చేసినా కూడా సాంగ్స్ కొంచెం పక్కన పెట్టి మళ్ళీ యాడ్ చేస్తూ ఉంటారు అనమాట. సో మేబీ మూవీ టీం కూడా అలానే ప్లాన్ చేస్తుంటారు. కానీ ఈ సాంగ్ తీయకుండా వేరే అదే కదా ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఇష్యూ కూడా అదే. ఎందుకంటే సరే మీరు తీసేసారు ఓకే, అది ఏం సెట్ కాలేదు అంతా ఓకే, కానీ ఈ సాంగ్ బదులు వేరే సాంగ్ తీసేసి ఉండొచ్చు కదా. ఈ సాంగ్ మీద మంచి బజ్ ఉంది, అందరూ కూడా ఈ సాంగ్ కోసమని వాళ్ళ లుక్స్ పరంగా కావచ్చు, ఆయన చూపించిన విధానం కావచ్చు, ఆ కెమెరాల క్వాలిటీ కావచ్చు, ప్రతి ఒక్క దానికి కనెక్ట్ అయ్యి ఈ సాంగ్ కోసమే చూడాలనుకున్నారు. కానీ న్యూస్ ఏమొస్తుందంటే ఈ సాంగ్ మళ్ళీ యాడ్ చేస్తారు January 14th నుంచి యాడ్ చేస్తామనే విధంగా చెప్తున్నారు. సో మరి చూద్దాం అప్పటి నుంచి యాడ్ చేస్తారా లేదు. ఇప్పటికే మిక్స్డ్ టాక్ వస్తుంది. అంటే అందులోనూ ఈ యొక్క మంచి క్రేజ్ ఉన్న సాంగ్ ని తీసేయడం జరిగింది. సో మొత్తానికి మరి అసలు ఈ సినిమా టీం వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? మరి రామ్ చరణ్ క్రేజ్ తగ్గించాలనుకుంటున్నారా, శంకర్ డైరెక్షన్ ని తగ్గించాలనుకుంటున్నారా? మరి వాళ్ళకే తెలియాలి. చూద్దాం మరి 14 నుంచి వస్తుందా లేదా అని.